నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. నేటితో ముగియనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. చివరి విడత పోలింగ్ పగడ్బందీగా ఏర్పాట్లు. తుది దశకు చేరుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు గడువు. హైదరాబాద్లో నగల దుకాణానికి కన్నం. 18 కిలోల వెండి వస్తువులు చోరీ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో వింత ఆచారం. జ్యేష్ఠ లక్ష్మిని ఊరి పొలిమేర వరకు తరిమి కొట్టిన గ్రామస్తులు. నెల్లూరులో ముగిసిన లక్ష దీపోత్సవం. భారీ జనసందోహం నడుమ సామూహిక దీపారాధన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చాలన కావచ్చు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కావచ్చు, ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఈరోజు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం, ఆనాడు ప్రాణహిత చెహెల్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాద్లో మొదలయ్యి రంగారెడ్డి జిల్లా వికారాబాద్, తాండూరు వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు. ఇవే కాదు, చాలా ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ 10 సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది. ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి. హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు, వేగంగా విస్తరిస్తున్న నగరం, ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు. ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతో కుండల ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి 99-2004 సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, అదేవిధంగా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలను తరలించాలని, అంతకంటే ముందు మంజిరా, సింగూరు నుంచి వచ్చే తాగునీటి జలాలను వృధా కానియకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కార్ కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు, వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించి ఈనాడు ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారైనా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగర యొక్క అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్న వాటిని కొనసాగించారు. అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూతా జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి, తద్వారా పెట్టుబడులు వస్తాయి,
ఐటీ రంగం, ఫార్మా రంగం విస్తరిస్తుందని, ఆనాడు ఎంతో విద్యుత్ కొరత ఉన్న ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి, గూగుల్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది. ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు. ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో 40% మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది. మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ వస్తే 3 కోవిడ్ వ్యాక్సిన్స్ మన నగరం నుంచే ఉత్పత్తి చేయడం జరిగింది. నిన్నగాక మన ఎలిలిలి అని ప్రపంచ దిగ్గజ సంస్థ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు సరఫరా చేసే మందులను ఇక్కడనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తామని చెప్పి ఈరోజు మొదటి విడతగా $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు మన నగరానికి తరలి రావడం జరిగింది. ఇలాంటి చాలా సంస్థలు మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్, ఇతర సంస్థలు, జీసీసీలు, ఈ దేశంలో వచ్చిన ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సంబంధించిన జీసీసీలు ఈ దేశానికి వచ్చిన దాంట్లో 70% ఓన్లీ హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినాయి. అందులో అమెరికన్ ఎయిర్లైన్స్ కావచ్చు, మెక్డొనాల్డ్స్ కావచ్చు, వాన్గార్డ్ కావచ్చు, లేకపోతే కాగ్నిజెంట్ కావచ్చు, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచాన్నే శాసించగలిగే సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ ప్రారంభించి ప్రపంచానికి అవసరమైన మానవ మేధస్సును మన నగరం నుంచే మనం అందిస్తున్నాము. ఇవాళ ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు తీసుకున్న ప్రణాళికలు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పునాది రాయి వేసిన హైటెక్ సిటీ, రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, కృష్ణా గోదావరి తాగునీటి జలాలు, ఐఎస్బీలు, నల్చర్లు, ట్రిపుల్ ఐటీలు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి, ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఐజీ, యశోద, గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే. ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్ కింద మారినాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నగరంలో మాకు వాటా కావాల్సిందే, మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే తిష్ట వేస్తామని అడగడానికి ప్రధానమైన కారణము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడమే. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, పేరెన్నికగండిన విద్యా సంస్థలు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు. దాదాపుగా ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల, ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం 65% ఈ జంట నగరాల నుంచే వస్తుంది. భారతదేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్ క్యాపిటాలో. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు, సంక్షేమం, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా, ఉచిత కరెంటు కావచ్చు,
ప్రతి పథకాన్ని పక్కడ్బందీగా ఇందిరమ్మ ఇండ్లు స్కై ఇస్ ద లిమిట్, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసీలకు భూ యజమానులను చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలే, సాయుధ రైతాంగ పోరాటాలు. వాళ్ళ వారసత్వం కిందకు వచ్చిన నక్సల్బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు, గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు. మేము భూ యజమానులము. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 25 లక్షల ఇల్లు ఈ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్కై ఇస్ ద లిమిట్ అనే పథకంతో ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ 10 సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జైపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు, వాయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది. ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు. వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయరడ్కాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది, ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో. అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దుమ్మెత్తిపోయడానికి. ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి. ఏమైనా తేడా ఉందా? ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను, కండువాను గాల్లో ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? అందుకే మా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు జరిగిన సంక్షేమము, అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి, విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 years. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకులో చేబదులు కింద 1,000 కోట్ల రూపాయల అప్పు, బ్యాంకుల్లో 8,11,000 కోట్ల రూపాయలు, 4 రకాల అప్పులు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు, కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు, ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు, 4 రకాల అప్పులు 6,71,000 కోట్ల రూపాయలైతే పోతూ చేబదుల కింద బకాయిలు పెట్టినాయి. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టినాయి. ఉచిత విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,000-35,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరలా, ఇచ్చినోడి దగ్గరలా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి
8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు. పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగనరా అంటే అప్పటికే 3,500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుండు మహాత్ముడు. ఆ అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 10 సంవత్సరాలల్లా వారు నిర్మించింది అమరవీరుల స్తూపం, చెర్లు పడి పర్రెలు వాసి 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అవినీతి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 65 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల అవినీతి. సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలకు పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ 300-400 కోట్లతో పెడితే 1,200-1,300 కోట్లకు పెరిగిపోయింది. 1,00,000 కోట్ల పైచీలకు 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్ల కట్టడం కూలేశ్వరం అయిపోవడం జరిగింది. వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా? తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. దాదాపు 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగింది. హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీల ప్రచారం సాగింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా రోడ్ షోలు, ర్యాలీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండడంతో 48 గంటల ముందుగా ప్రచారం ఆపనున్నాయి. పార్టీలు 14న ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లు లెక్కిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే అధికార కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎన్నికల ప్రచారంలో టార్గెట్ చేసింది బీఆర్ఎస్. బాకీ కార్డుల పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు గులాబీ నేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మైకులు మోగబోనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల పోటీలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. దాదాపు 17 రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగింది. దేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. బీహార్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీహార్ 2వ విడత ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఎం సహా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. 2వ విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు పోలింగ్ ముగిసింది. నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి జీఎం కార్యాలయాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ కమిటీల పేరుతో యాజమాన్యం కాలయాపన చేస్తుందని విమర్శించారు. మెడికల్ బోర్డు 6 నెలల నుంచి నిర్వహించకపోవడం వల్ల కార్మికులు అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం చేయలేకపోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, సొంత ఇంటి పథకం, మారుపేర్ల సమస్య, ఫెర్క్యూపై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలని, డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా విడుదల చేసిన 150 మస్టర్ల సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సందర్భంలో మొన్న మనం అందరం కూడా 6వ తారీఖున దాదాపు 6 జిల్లాలకు సంబంధించి సత్తుపల్లి కొత్తగా ఏర్పడ్డది. 12 ఏరియాలలో మనం ధర్నా మేనేజ్మెంట్ ముందు ఫిట్స్ అండ్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది. ఈ యొక్క మేనేజ్మెంటు సానుకూల స్పందన చేసి ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు 470 మంది ఉన్నారు. వాళ్ళు ఏదైతే మెడికల్ బోర్డు అయ్యి 6 నెలలు అయినప్పటికి కూడా ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ మనం సిఎండి గారిని కలిసిన సందర్భంలో ఏదైనా మినిస్టర్ గారితో ఇప్పిస్తామండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇస్తారండి అని చెప్పి కాలయాపన చేశారు. నెలాఖరని చెప్పి కనీసం మాట ముచ్చడి కూడా లేకుండా వాళ్ళైతే కాలయాపన చేయటం వల్ల మన యూనియన్ కూర్చొని సెంట్రల్ కమిటీ పోరాటాలు చేయకుండా, ఉద్యమాలు చేయకుండా కార్మికుల సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి పద్ధతిలో మనం ఏదైతే పోరాటాల ఉద్యమాలు ఏదైతే పిలిపివ్వడం జరిగింది. 6వ తారీఖు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శ్రీ 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 జ్యేష్ఠలక్ష్మి అమ్మవారిని పొలిమేరలకు సాగనంపారు. ఊరికి పట్టిన అరిష్టాన్ని జ్యేష్ఠ లక్ష్మి ద్వారా దూరమవుతుందన్న నమ్మకంతో ఉదయం నుండి పలు వీధులు గుండా గ్రామంలోని వారంతా ఇంటింటికి ఒకరు వెళ్లి ఇంటిలోని పాత వస్తువులు పోగు చేసి ఊరేగింపుగా జ్యేష్ఠ లక్ష్మి అమ్మవారిని ఊరి పొలిమేరలకు సాగనంపారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షుడు బీసీ రాజన్న మాట్లాడుతూ గత ఊరి ఆచార వ్యవహారాల ప్రకారం జ్యేష్ఠ లక్ష్మిని 5 సంవత్సరాలకు ఒకసారి ఊరి నుండి ఊరి చివరి వరకు సాగనంపడం జరుగుతుందన్నారు. ఊరికి అరిష్టం పట్టకుండా పిల్లా పాపలు పాడి పంట చల్లగా ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తామని తెలియజేశారు. ఈరోజు నేను తుమ్మాపూరు వీడిసి ప్రెసిడెంట్ను బీసీలను మాట్లాడుతున్నా. ఈ కారణము ఈ జట్టక్క పండుగని దాదాపు 18 సంవత్సరాల క్రితం చేస్తున్నాము. ఇది ఎప్పుడు ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి చేసేది మధ్యన ఆగిపోయింది. కాబట్టి ఇది 18 సంవత్సరాలకు ఈరోజు ఈ జట్ట పండుగ చేస్తున్నాము. ఈ జట్టక పండుగ దాదాపు 1000 మంది పైన అందరు ఇంటికొక్కరు చెప్పు చీపిరి గుళ్ళ సాట అన్ని పట్టుకొని అందరూ వచ్చిర్రు. అందరం పోతున్నాం, అందరం చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఊరు సనేసరం అన్నది దూరం అయిపోయేందుకు ఈ జట్టక్క పండుగ ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎప్పుడు వచ్చింది అది పెద్దలకే తెలుసు. కానీ ఇది నడుస్తూ ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి వచ్చింది కారణం నడుస్తూ ఉన్నది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ చేయవలసి నగల దుకాణానికి కన్నం వేసిన దుండగులు సుమారు 18 కిలోల వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేటలోని కీర్తి హోమ్స్లో నివాసముంటున్న మోత్కూరు సోమేశ్వర్ బౌరంపేటలో సోమేశ్వర జ్యువెలర్సీ పేరిట వెండి, బంగార ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమేశ్వర్ శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దుకాణం మూసి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. తిరిగి శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో షాపులో పనిచేసే అరుణ్ కుమార్ వచ్చి తాళం తెరిచి చూడగా షాపులోని ఓ గోడకు రంధ్రం కనిపించింది. వెంటనే యజమాని సోమేశ్వర్కు సమాచారం అందించాడు. అతను షాపుకు వచ్చి పరిశీలించగా దుకాణంలోని సుమారు 18 కిలోల పైచిలుకు వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమేశ్వర జ్యువెలర్స్ అండి, ఇది మా ఫ్రెండ్దే. మేమందరం కలిసి కీర్తి హోమ్స్లో ఉంటాము. నేను రాత్రి 8:46 రాత్రిపూట దొంగలు వచ్చి రాబరీ చేయడం జరిగింది. సుమారు 20 కేజీలు వెండి పోయింది. ఇంకా వేరే సామాన్లు కూడా పోయాయి. ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ వెహికల్స్ అని ఐడెంటిఫై చేశాం. కానీ బట్ అయితే వాళ్ళు చాలా తెలివిగా మంచి నంబర్లు కనిపించకుండా ఇంకా జాగ్రత్త పడి
పక్క రూమ్ రెంట్కి తీసుకోవడానికి వచ్చినట్టు చూపించి రిసీట్ చూపించి క్లీన్ చేసుకుంటామని చెప్పి పక్క వాళ్ళ నుంచి హోల్ పెట్టేసి మా ఫ్రెండ్ షాప్లోకి వచ్చి రాబరీ చేయడం జరిగింది. దీనివల్ల మా ఫ్రెండ్కి ఆల్మోస్ట్ 30 నుంచి 40 లక్షల దాకా లాస్ ఉంది. కారణం చాలా దారుణమైన విషయం ఇది. దీనికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వారిని దయచేసి సహకరించాలని. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. నిన్న మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కు హాజరైన ఆయన్ను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. గత ఏడాది ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఈ విచారణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అప్పలరాజు సామాజిక మాధ్యమాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని పోలీసులు నిన్న ఉదయం పలాసలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. పోలీసుల ఆదేశాల మేరకు అప్పలరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంలో నాకు అండగా నిలబడినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు నాకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఒక్క నిమిషమే మాట్లాడతాను. ఇంకేంటంటే నా మీద సుమారుగా 8 కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టున్నారు. ఎఫ్ఐఆర్లు అడిగితే వాటిని కూడా మీరు కోర్టు ద్వారా ఆర్టీఐ ద్వారా తెచ్చుకోండి అన్నటువంటి సమాధానం చెప్పడం తెలుసు. మరి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిచినటువంటి సందర్భం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. మన పలాసలో ఒక మైనర్ గర్ల్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి మాటలే నాకు వేధించి వెంటాడి అర్ధరాత్రి నా మీద దాడి చేశారని. నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలంలోని పురాతన బిలకూట క్షేత్రంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లాలో పురాతన చారిత్రక బిలకూట క్షేత్రంలో కోనేరు, గరుడ విగ్రహం తదితర నిర్మాణాలకు 5.38 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు. బిట్రకుంటలోని బిలకూట క్షేత్రానికి చేరుకున్న మంత్రికి స్థానికులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆలయాలు, నూతనంగా నిర్మించనున్న ప్రైవేటు ఆలయ నిర్మాణాల వివరాలను దేవాదాయ శాఖకు తెలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేటుగా నిర్మించే ఆలయాలు ఆగమన శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణాలు, నిర్వహణ సాగుతోందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాలు నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క దంపతులు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా గత 9 సంవత్సరాల నుంచి విరాటంగా కొనసాగిస్తున్నారు. వేల మంది భక్తులు యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ మహా శివుని యాక్చువల్గా ప్రార్థన వారి కోరికలు నెరవేరేటట్టుగా చేసుకుంటున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను గత 9 సంవత్సరాల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ యొక్క వారిని, వారి యొక్క సతీమణిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతిందో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని దీపోత్సవం కార్తీక మాసంలో 10వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరి రోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమోనా దేవాలయాన్ని, అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరీనాథ్ దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం. ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈరోజు ఈ
ఇంకా మరికొద్ది సేపట్లో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామివారు. ఇక ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా నువ్వాపాడు డివిజన్లోని ఉదంతి ఏరియా కమిటీకి చెందిన 7 మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్, అతని దళ సభ్యులు మొత్తం 7 ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో 2పై 16 లక్షలు, మిగిలిన వారిపై 5 లక్షల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వద్ద నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.